మనిష పశువ అనే కథ 23వ కథ గీతా ప్రెస్ వారి మధుర గాథల నుండి. మనిష పశువ ఇది వాస్తవంగా జరిగిన సంఘటన. అయితే పేరు వద్దులేండి మనకి. అనేక మంది విద్యార్థులు పాఠశాల నుండి బయటకు వచ్చారు. మధ్యాహ్నం వేళ సెలవు ఇచ్చారు. పిల్లలందరూ కేరింతలు కొడుతూ నవ్వుతూ అరుస్తూ వెళ్ళిపోతున్నారు. ఇంతలో పాఠశాల ప్రధాన ద్వారం వద్ద ఓ మనిషి నేల మీద పడుకున్నాడు. ఎవరూ అతని వైపు చూడలేదు. అందరికందరూ తమ ధోరణిలో ముందుకు వెళ్ళిపోతున్నారు. ఓ చిన్నపిల్లవాడు ఆ వ్యక్తిని చూశాడు. రోగంతో ఆ మనిషి బాధపడుతున్నాడు. చిన్నపిల్లవాడిని చూస్తూనే అతడు మంచినీళ్ళు కావాలి అన్నాడు. ఆ కుర్రాడు దగ్గరగా ఉన్న ఇంటికి వెళ్ళి నీళ్లు తెచ్చి ఇచ్చాడు. నీళ్లు త్రాగి ఆ రోగి మరల పడుకున్నాడు. నీళ్లు ఇచ్చిన వారి చెంబు మరల వారికి ఇచ్చేసి ఆ పిల్లవాడు ఆడుకునేందుకు వెళ్ళాడు. సాయంకాలం ఆ పిల్లవాడు ఇంటికి తిరిగి వచ్చాడు. అదే సమయంలో ఓ సజ్జనుడు వచ్చి అతని తండ్రితో, పాఠశాలకు ఎదురుగా 2 జాముల తర్వాత ఓ వ్యక్తి రోడ్డు మీద చనిపోయాడు అన్న మాటలు వింటూనే పిల్లవాడు, బాబూజీ ఆయన ఎవరో తెలియదు, అయితే రోడ్డు మీద పడి ఉన్నాడు, కోరితే నేనే వెళ్ళి మంచినీళ్ళు తెచ్చిచ్చాను అన్నాడు. తండ్రి చాలా కోప్పడ్డాడు. నువ్వు నా దగ్గరకు ఉండకు, పో. రోగి బాధపడుతుంటే కూడా చూసి నువ్వు వాడిని వదిలి వచ్చేస్తావా? అతన్ని హాస్పిటల్కి ఎందుకు తీసుకువెళ్ళలేదు? ఎందుకు విడిచి వచ్చేసావు? నువ్వు మనిషివి కాదు, పశువువి అన్నాడు కొడుకుని. భయపడుతూనే ఆ కుర్రవాడు అన్నాడు, నాన్నగారు నేను ఒంటరివాడిని, అంత పెద్దవాడిని హాస్పిటల్కి ఎలా తీసుకెళ్తాను అన్నాడు. తండ్రి గద్దిస్తూ అన్నాడు, వంకలు పెట్టి తప్పించుకోబోకు. నువ్వు ఒక్కడము తీసుకువెళ్ళలేకపోతే ఏం చేయాలి? నువ్వు మీ మేస్టర్కి చెప్పాలి. అప్పుడు ఇద్దరు కలిసి తీసుకెళ్ళచ్చు. లేదా వెంటనే వచ్చి నాకు చెప్పినా నేను తగిన ఏర్పాట్లు చేసేవాడిని కదా. నువ్వు చేసేది ఏమిటో ఆలోచించుకో. రోగిని, గాయపడిన వాడిని లేదా దుఃఖిస్తున్న వాడిని చూసి శక్తి వంచన లేకుండా సహకరిస్తావా లేదా సహకరించాలి. అలా వెళ్ళిపోతే ఎట్లా? నువ్వు మనిషివో లేక పశువో అప్పుడే నీకు తెలుస్తుంది అన్నాడు. అంటే తండ్రి ఎంత ఖచ్చితంగా చెప్పాడు చూడండి. కేవలం మంచినీళ్ళు ఇచ్చి సరిపెట్టడం కాదు, అలాంటి వాడిని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. నీకు చేత రాకపోతే చిన్నవాడు కాబట్టి ఎవరి సహాయమైనా కోరాలి, ఎవరు లేకపోతే నేనే ఉన్నాను కదా అన్నాడు ఆయన. అంటే అట్లాంటి పెంపకంలో పెరిగిన పిల్లలు ఎంత చక్కగా సేవలో నిమగ్నం అవుతారో మనకి అర్థమవుతుంది కదా. కాబట్టి మనం పశువులులాగా ప్రవర్తించకూడదు, మనుషులులాగా ప్రవర్తించాలి అని ఈ కథ సారాంశం. స్వస్తి.